శక్తిమంతుడా నీకు వందనాలు నాయన. వాక్యమైన నా దేవ, వాక్యం చేత మాతో మాట్లాడండి అయ్యా. మీ వాక్యము మా త్రోవకు వెలుగై ఉన్నది నాయన. అయ్యా, ఇవి నా మాటలు కాదు, నా సొంతం కాదు. నా సొంతం నా స్వనీతిని బంధించి మీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి మీ వాక్యం చేత మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. వాక్యం చదివేటటువంటి వాళ్ళు మైక్ దగ్గర పెట్టుకోండి, ఆ యొక్క రికార్డింగ్లోకి వస్తుంది కనుక. సామెతలు 31:30 చదవండి. 31:30 వచ్చిన 30 వచ్చిన. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. చాలమ్మ, ఇక్కడ అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని ఆ యొక్క వాక్యం మనకు చూపిస్తూ ఉన్నది. అయితే మరి అందం అనేది మోసకరమైతే అందరం అందంగా ఉండడానికి మనం ఎందుకు ప్రయత్నం చేస్తాం? సౌందర్యము వ్యర్థమైతే ఎందుకొరకు సౌందర్యం కొరకు మనం బాహాట పడుతూ ఉంటాం? అసలు అందం అంటే ఏంటి, సౌందర్యం అంటే ఏమిటో మనం ఈరోజు కొంచెం ఆ యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి కదా, అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డు కట్ అవుతుంది అని అంటే ఎవరికి భయం అవుతుంది అంటే, అది ఎందుకు కట్ చేస్తారో దాన్ని వివరించినప్పుడు అది ఉన్నప్పుడు భయం అవుతుంది. ఎందుకంటే రేషన్ కార్డులు చాలామందికి, మొన్న 2 లక్షల మందికి రేషన్ కార్డులు కట్ అయినాయంట. ఎందుకు కట్ అయినాయి అంటే, ఒకరికి కారు ఉందని, ఒకరికి ఇంకో ఏదో ఇల్లు, సొంత ఇల్లు ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్ ఉందని అన్నీ కట్ చేసారు. అయితే వాళ్ళకి ఎప్పుడు భయమైంది? వాళ్ళకు ఆ కారు ఉన్నందుకు భయమైంది. అయితే ఈ భయం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అర్హులైన వారు భయం లేకుండా నిర్భయంగా ఉంటారు కదా. నాకు కారు లేదు, నాకు గవర్నమెంట్ జాబ్ లేదు, నా కార్డు ఏడికి పోదు. ఎందుకంటే ఈ తెల్ల కార్డు ఎందుకు పనికి వస్తుందంటే, మనకు జీవనోపాధి కొరకే కాక ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు, ఆపరేషన్లు అయినప్పుడు, ఏవైనా ఇండ్లు గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందేటప్పుడు అవి పనికి వస్తాయి కనుక తెల్ల కార్డు అందరూ ఇష్టపడతారు. అయితే ఎవరు నిర్భయంగా ఉంటారంటే, ఆ యొక్క గవర్నమెంట్ నియమ నిబంధనలకు సరిపడిగా ఉన్నవారు మాత్రమే నిర్భయంగా ఉంటారు కదా. ఎప్పుడు భయపడతారంటే, గవర్నమెంట్ నిబంధనలకు వేరుగా వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నప్పుడు భయపడతారు. అయ్యో నాకు కారు ఉంది, అయ్యో నా కార్డు కట్ అవుతుందేమో, అయ్యో నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు కార్డు కట్ అవుతుందేమో అని భయపడతా ఉంటారు. అయితే అదేవిధంగా ఆ యొక్క యేసుప్రభుల వారు ఈ లోకానికి రాబోయే ముందు 2 ఏళ్ల మగపిల్లలను చంపేయమని ఒక ఆర్డర్ జారీ చేశారు కదా. అప్పుడు ఎవరికి భయమైంది అమ్మా? మగపిల్లలు ఉన్నవారికి భయమైంది. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి భయం అవుతుందా? కాదు. ఎందుకు మగపిల్లలు ఉన్న వారికి భయమైందంటే అక్కడ ఆ యొక్క నిబంధన ఉంది. అయితే ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను కూడా మనం చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత మనకున్నది. మనం నిత్య రాజ్యంలో ఆ స్థానం సంపాదించాలంటే కేవలం మనం చర్చికి వస్తే సరిపోదు అని పదే మనం చెప్పుకుంటూ వస్తాను. ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉండే మాటలే అవి. అయితే అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అయితే ఇక్కడ అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. అయితే ఈ అందం ఏం చేస్తుంది, ఈ సౌందర్యం మనల్ని ఏం చేస్తుంది అంటే, ఆ విషయాన్ని మనం ఈరోజు బాగా ధ్యానిద్దాం. అందము మనకు తెలియకుండానే మనల్ని మోసపరుస్తూ ఉంది. సౌందర్యం కూడా అది వ్యర్థమైనప్పటికీ కూడా మనని మోసపుచ్చుతూ ఉన్నది. ఎందుకొరకు మోసపుచ్చుతూ ఉందంటే, ఆ దేవాది దేవునికి మనకి దూరం చేస్తూ ఉంది. అపవాదిగాడు అనేక విధమైనటువంటి శోధనలు పెడతా ఉంటాడు. ఏవేవి శోధనలు పెడతా ఉంటాడు? మనిషి జయించలేనటువంటివి ఏమీ లేవు ఈ లోకంలో. కానీ ఆ యొక్క బలహీనతలు, ఎవరైతే కోరికలు హేచ్ఛలతో ఉంటారో వాళ్ళను ఆ బంధకంలోనికి లాగి పడవేయాలనేటువంటి ఆ యొక్క ఆలోచన అపవాదిగానే ఉంటుంది. ఏ విధంగా మనిషికి సహజ సిద్ధమైనటువంటి ఆ యొక్క బలహీనత ఏంటంటే, మొట్టమొదట డబ్బులు. ఏంటంటే బ్రతకడానికి కావాలి కదా డబ్బులు అని ఒక మాట. కొంతమంది ఏమని చెప్తారంటే, ధనము ఉంటే తప్పు లేదు, ధనాపేక్ష ఉండకూడదు అంటారు. కానీ దేవాది దేవుడు చెప్పే మాటలు ఏమిటో మనం ఒకసారి లక్ష్య పెట్టాలి. ధనం ఉంటే తప్పు లేదు, ధనాపేక్ష ఉంటే తప్పు అంటారు. ధనాపేక్ష అంటే ఏంటి అంటే, ఎప్పుడు ధనము అని అనుకుంటే తప్పు అని అంటారు. అలాంటి ఉద్దేశం ఎవరికి ఉండదు. ధనము అని. ధనం ఉంటే చాలు. నీ ధనం ఎక్కడ ఉంటేనో నీ మనసు అక్కడ ఉండను అని ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక 10 లక్షలు మీకు ఎవరో తీసుకొచ్చి,
అవి ఇస్తే అవి బ్యాంకులు వేయకుండా ఇంట్లో పెట్టొస్తే ఇక్కడ మనసంతా ఎక్కడ ఉంటుంది? ఆ 10 లక్షల మీదనే ఉంటుంది కదా. అందుకనే ఆ దేవాది దేవుడు ఏమంటాడంటే మీ మనసును అడుగుతుండు, మన శరీరాన్ని కాదు. మనం చాలా మటుకు చాలా సార్లు వివరించుకున్నాం. అందరు వెళ్ళి ఏం చేస్తారు? దేవునికి ఇష్టమని ఏం చేస్తారు? ఎంట్రుకలు ఇచ్చేస్తారు. దేవునికి ఇష్టమైంది ఎంట్రుకలు కాదు, దేవునికి ఇష్టమైంది మన మనసు, మన హృదయం. ఆయనకి ఇవ్వవలసింది ఆయన హృదయం. అలాంటి ఆ యొక్క దేవుడికి మనము అందము మోసకరం అని మనకు ఎందుకు చెప్తుండంటే, ప్రతి ఒక్క విషయంలో కూడా మనల్ని చిన్నగా మచ్చ మరక డాగు లేకుండా ఆయన ముందు నిలబెట్టుకోవాలని ఆయనకు ఆశ. మచ్చ మరక డాగులు అంటే ఏమిటో మనం ప్రతిదినం మనం అన్నీ వినుకుంటూ వస్తున్నాం కదా. యేసయ్య ఫస్ట్ మన రక్షకుడని మనకు తెలుసుకోవాలా, యేసయ్యనే దేవుడు అని తెలుసుకోవాలా, యేసయ్యనే మనకు ఆయననే ఈయన అని గ్రహించకపోతే మనకు రక్షణ లేదు. అది అయిన తర్వాత మనము నడవవలసినవన్నీ రోజు రోజుకి మనకు అడుగుతూ ఉంటే మచ్చలేనటువంటి బిడ్డలుగా మనం ఏం చేస్తాడు? ఒకరోజు దేవుని ముంగట మనం నిలబడతాం. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే అందం ఏం చేస్తుందంటే, అందము నా యొక్క వ్యక్తిగతంగా నాకు మంచిగా కనబడుతుండొచ్చు, కానీ ఇతరులకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది మోసకరంగా అవుతుంది. ఇప్పుడు ఒకరు అందంగా కనబడితే ఏం చేస్తారు? లోకానుసారంగా మాట్లాడుతున్న ఆత్మానుసారమైనటువంటి మాటలు కాదు. అందంగా కనబడితే వాళ్ళు అందంగా ఉన్నారని పదే చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క అందాన్ని ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు వీళ్ళకు తెలియకుండానే ఇతరులను ఏం చేస్తున్నారు? ఆకర్షించుకుంటా ఉన్నారు. అయితే ఆ అందం ఉంటే తప్పు కాదు, అది ఎందుకంటే అది దేవుడిచ్చినటువంటి అందం. కానీ దాన్ని ఏం చేస్తున్నామంట? మనము దానికి అధిక సౌందర్యాన్ని మనం పూస్తూ ఉన్నమాట. ఆ అందానికి అధిక సౌందర్యాన్ని పూస్తూ ఉన్నామంట. ఆ అందము అసలు మొట్టమొదటికే మోసం మనకి. ఏది? ఇతరులను మనం ఏం చేస్తున్నామో లోకంలోనికి లాగేటటువంటి అందం కలిగి మనం ఉన్నాం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, ఎవరు నిర్భయంగా ఉంటారు? ఆ కార్డు కట్ అవుతుందని అనుకుంటే కార్డుకు అర్హులైన వారు నిర్భయంగా ఉంటారు. కార్డు కంటే ఎక్కువ కార్డున్నోళ్ళు, కారు ఉన్నోళ్ళు, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నోళ్ళు వాళ్ళకి ఏమవుతుంది? భయం అవుతుంది. అయితే ఈరోజు మనం ఎవరు భయపడాలా? ఆత్మానుసారంగా ఎవరు భయపడాలా? దేవునికి భయపడాలా? అందంగా ఉన్నోళ్ళు కూడా భయపడాలా కదా. ఎందుకు భయపడాలా? నేను తెలియకుండానే ఇతరులను ఎవరికైనా నేను లోకంలోనికి లాగేటటువంటి పని మనం ఏమైనా జరుగుతుందేమో అని. మన ఆ యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఉన్నదాన్ని మనము ఏ విధంగా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నాకు ఒక గొర్రెల మంద ఉంది అనుకోండి, గొర్రెల మంద నాకుంది, ఇవన్నీ గొర్రెలు నాయి అని విడిచిపెడితే అవి ఏమవుతుంది? తప్పిపోవచ్చు, ఎవరైనా ఎత్తుకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఆ మందని నేను ఏం చేయాలా? కంచేసి కాపాడుకోవాలా. నా అందాన్ని నేను ఏం చేయాలా? కాపాడుకోవాలా. దాన్ని నేను గొర్రెలను వదిలేస్తే ఏమవుతుంది అంటే తెలియకుండానే మనం పాపంలో పడిపోతాం. వాళ్ళను పాపంలో పడిపోయేటట్టు చేస్తుంది. వాక్యం మనకేమైందట? త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వాక్యాన్ని మనము ధ్యానించి దాని యందు మనం సరిగా నడిస్తే ఏ ఒక్క చీమకు కూడా మనం అపకారం చేయనటువంటి వ్యక్తులుగా మనల్ని తీర్చిదిద్దేటటువంటి ఈ వాక్యాన్ని మనం ధ్యానించడం మనకెంతో అవసరం. అయితే మనకు తెలియకుండానే మనం ఇతరులను మనం ఏం చేస్తామంటే మనము ఆ యొక్క లోకంలోనికి ఇతరులను లాగేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కనుక అటువంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండమని వాక్యం చెప్తుంది. ఎందుకొరకు? అందం మోసకరము, సౌందర్యం వ్యర్థమని ఇంతటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క దేవాది దేవుడు రాయవలసినటువంటి అవసరం ఎందుకున్నదంటే అది అవసరం కనుకనే ఉన్నది. అది లేకపోతే రాయవలసిన అవసరం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఇది నాకు దేవుడిచ్చిన దాన్ని నేను అందరికీ చూపిస్తా ఉన్నా అనుకుంటారు. అది తప్పు. చాలా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఇప్పుడు గొర్రెల మందను వదిలిపెడితే ఏమవుతుందో మన శరీరానుసారంగా మనం విచ్చలవిడిగా మనము ఫ్రీగా కేర్లెస్గా ఉంటే అంతటి అనర్థం జరిగే అవకాశం ఉన్నదని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. కనుక అందం ఏమైందట? మోసకరం, సౌందర్యం వ్యర్థం. సౌందర్యం అంటే ఏంటమ్మా? సౌందర్యం అంటే అందం అంటే ముఖంలో చూడగానే కనబడేది అందం. సౌందర్యం అంటే ఏంటి? సౌందర్యం అంటే ఉండవలసినవన్నీ. ఇప్పుడు ఒక హైట్కు పర్సనాలిటీకి తగినట్టు జ్ఞానం. మనం తరచూ చూస్తూ ఉంటాం కదా, ఏం పోటీలు అవుతాయి? అవి అందం పోటీలు అయితే అందులో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఫస్ట్ ముఖమందం చూడరు. నేను ఒక్కొక్కసారి పరిశాన్ అవుతుంటే ఒక ఆవిడ చాలా అందంగా ఉంటుండే, ఆమెకు కిరీటం పెట్టకపోవు, ఇంకొక ఆమెకు కిరీటం ఉంటుంది కొంచెం అంత అటునాను, మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ ఇవి ఉంటాయి కదా అవి. అయితే ఇవి ఎందుకొరకు పెట్టినరు అని నేను చాలా మటుకు ధ్యానించినప్పుడు వారికి ఏముండే? సౌందర్యం ఉండే. సౌందర్యం అనగా వారికి ఉండవలసినటువంటి లక్షణాలు, హైట్కి తగినంత పర్సనాలిటీకి తగినట్టు ఆమె జ్ఞానము. క్వశ్చన్ కూడా వేస్తారట, ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పాలట. ఆన్సర్ కరెక్ట్గా చెప్తేనే వాటన్నిటికీ అర్హురాలుగా కిరీటం ఇస్తూ ఉంటారు. కనుక ఈ సౌందర్యం ఉన్న వాళ్ళు కూడా అది కూడా ఏమంటుండే? దేవుడు వ్యర్థమే అంటుండే. దాని ద్వారా కూడా అనేక విధమైనటువంటి మోసాలు జరుగుతాయి. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. వీటి వల్ల ఏం చేస్తున్నారు అంటే మనము ఆ దేవుని అందు భయభక్తులుగా ఉండలేక ఇతరులకు మనం ఏం చేస్తున్నామంటే అభ్యంతరకరంగా ఉంటున్నాం.
మనం ఉన్న దాన్ని మనం కాపాడుకోవాలి. గొర్రెలకు ఏ విధంగా అయితే కంచె కట్టుకొని మనం దానికి ఒక షెడ్ కట్టుతామో, ఆ షెడ్డులు కట్టుకున్నటువంటి విధంగా మనం ఉండాలి. ఈరోజు ప్రధానంగా చాలా మట్టుకు ఏం చేస్తారంటే అందానికి ఏం చేస్తారు, ఇంకా మెరుగులు దిద్దుతూ ఉంటారు. దిద్దరా? అది వాక్యం ఏమని చెప్తుందో మనం ఒకసారి చూద్దాం. మొదటి కొరింథీయులు 12:24. సుందరములైన మన అవయవములను ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. మనకంటే ఏంటట, సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యములు అక్కర్లేదు. మనకి ఇచ్చినటువంటి అవయవములన్నీ సుందరమైనవే కదా. ముక్కు గాలి పీల్చుకోవడానికి అది ఎంత కావాలనో, అది ఎప్పుడు ఏం పని చేయాలనో అది చేస్తుంది కదా. చెడు రాగానే తప్పని ఆటోమేటిక్గా అది మూసేసుకుంటాం మనం. అది ఆ సెన్స్ దేవుడు ఇచ్చేసిండు. కళ్ళకు కన్నుకి ఏదైనా గాలో లేకపోతే ఏదైనా దుమ్మ పడుతుంటే కళ్ళు మూసేసుకుంటాం. ఎవరైనా కొట్టడానికి వస్తే చేయి అడ్డు పెడతాం. ఇవన్నీ మనకు సుందరమైనటువంటి ఆలోచన అవయవములన్నీ దేవుడు మనకిచ్చిండు. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామమ్మా, ఎక్కువ సౌందర్యమును చేసుకుంటున్నాం. అయితే దయచేసి గమనించాలా, వాక్యమును మాత్రమే మనం ఏ విధంగా మనం వీలైతే మనం సరిదిద్దుకుందాం, లేదంటే దేవుని దగ్గరికి పోయిన తర్వాత లెక్క చెప్పుదాం. ఏదైనా మనం కదా. ఇప్పుడు నేను ఒక మాట, నేను ఏదైనా తప్పు చేసినాను అనుకో, మీరు అందరు ఏమంటారు, నేను జానన్నతో మాట్లాడతా, నేను జానన్నకు చెప్తాను నువ్వు తప్పు చేసినావని. అప్పుడు నేనేమంటా, నా దగ్గర ఒక సమాధానం ఉంటుంది, నేను జానన్నకు చెప్పుకుంటలే అని నేను అనుకుంటా. కానీ దేవుని దగ్గర చెప్పడానికి అవకాశం ఉందో లేదో మనకైతే తెలియదు. దేవుడు చెప్పమన్నటువంటి మాటలు మనం చెప్తా ఉంటాం. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే దేవుడు మనకేం చేసిండు, ఒక ముక్కనిచ్చిండు, 2 చెవులనిచ్చిండు, 2 కళ్ళనిచ్చిండు, 2 చేతులనిచ్చిండు, అన్నీ ఇచ్చిండు. ఒకవేళ మనకు ముక్కుపుల్ల అవసరం అంటే దేవుడు ముక్కుపుల్ల ఇచ్చేవాడేమో అనుకుంటున్నాను నేను నిజంగా. చెవులకు కమ్మలు అవసరం అంటే చెవులకు కమ్మలు ఇచ్చేవాడేమో, గాజులు అంటే గాజులు ఇచ్చేవాడేమో. అందుకే దేవుడిని ఇట్లా అడుగుతారని బట్టలు కూడా అవసరం లేదని కొంతమంది హెచ్చు ప్రశ్నలు వేసిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవాది దేవుడు అక్కడనే పరలోకం అందే ఏం చేసిండమ్మా, గుర్తులేదా అమ్మా? కాదు, ఒక 2 జంతువులను చంపి ఏం చేసిండు, చర్మపు బట్టలను కుట్టి ఇచ్చేసిండు. మీరు అంటారని దేవునికి తెలుసు, అందరు అంటారేమో, మరి బట్టలు ఎందుకని అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఏం చేసిండు, అక్కడనే బట్టలు వారికి ఇచ్చేసిండు. ఆదాము వాళ్ళకు 2 చర్మపు చొక్కాలు కుట్టించి వాళ్ళకి ఇచ్చిండు. కానీ అధిక సౌందర్యం దేవుడు మనకు అక్కర్లేదు అంటుండు. మనల్ని చాలా మటుకు చెప్తా, మనము పరలోకంలో పోవడం కొరకే మనం బ్రతుకుతున్నాం కదా, దాని కొరకే మనం నిరీక్షించాలా. ఇక్కడ ఒకవేళ ఇవి లేకపోతే మనకు మర్యాద ఇవ్వకపోతే పోనివ్వండి, చాలా సంతోషమే. చాలామంది మీసమెత్తు బంగారం కూడా లేదని అంటారట, అందుకని భయపడి వేసుకుంటా ఉంటారంట. అలాంటి ఉద్దేశం ఉంటే దేవుని కొరకు మనము అవమానం పడతారా? వాక్యం నిన్న చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది నాకు. అవమానం పడిన వారు మీరు ధన్యులే అని ఉంది. ఒకవేళ అవమానం పడతారా, పడండి, నో ప్రాబ్లం, నో ఇష్యూ. దేవుని కొరకు మనం అక్కడ ఆయన ముందు నిలబడడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ వీళ్ళ కొరకు భయపడి మనం దూరం కావద్దు దేవునికి. అయితే ఇక్కడ మనం ఏం చేస్తుంటాము, అధిక సౌందర్యాన్ని మనం ఇస్తూ ఉంటాం. ఇక్కడ ఎక్కడ లేదని చెప్పుకోవడానికి అవసరమే లేదు. నువ్వు దేవుని దగ్గరికి రాకున్నా అవసరం లేదు. నిన్ను ఎవరు అడుగుతున్నారు, ఇది బైబిల్లో ఉందా, పెట్టుకోవచ్చు అంటే ఎవరో పెట్టుకోమని చెప్తే నువ్వు ఎందుకు పెట్టుకుంటావు? దేవుడు చెప్పేటటువంటి మాటను మనం ఏది కావాలనో అది ఆయన మాట్లాడేటటువంటి మాటను మనము గ్రహించడం మనకెంతో అవసరత. అది ఆ విషయాన్ని గ్రహించాలి. ఒక విషయంలో చాలా మటుకు ఏమంటారంటే, తన భర్తనట సరిగా చూడట్లేరని ఎక్కువ సౌందర్యం చేసుకొని బ్యూటీషియన్ దగ్గరకు పోయి, బ్యూటీ పార్లర్కి పోయి, హ్యాబ్రోజ్ చేసుకొని, ఏమేమో చేసుకొని తన భర్త కొరకు వాళ్ళు అలంకరించుకుంటా ఉంటారు. ఒకవేళ నీ భర్త చూడలేడా, చూడకపోని, ఇది ఎంతకాలం, ఇది కొంతకాలమే, శాశ్వతమైంది కాదు ఈ లోకము, శాశ్వతమైంది కాదు ఈ జీవితం. నా కళ్ళ ముందు నాకంటే చిన్న పిల్లలు కూడా చనిపోయారు. నా సొంత దేశము నాకు పరలోకం అని నేను గ్రహించినాను. ఎప్పుడు చచ్చిపోతానో అనే విధంగా ఉండాలి. ఒకవేళ నేను ఆర్థిక సంపాదన నేను సంపాదించకపోతే నా భార్య అంటుండొచ్చు, అగో పక్క వాళ్ళు చూడు ఇల్లు కట్టారు, అగో పక్క వాళ్ళు చూడు కారు కొన్నారు, అగో పక్క వాళ్ళు చూడు అనేక విధమైనటువంటి ఎక్స్కర్షన్లకు తీసుకొని వెళ్తున్నారు, నువ్వు వ్యర్థుడవు, నువ్వు వేస్ట్ గాడివి అంటే నేనేం చేయాలి? అప్పుడు ఆగు, నేను ఒక్క నిమిషం ఇప్పుడే పోయి నేను పని చేస్తాను అని చెప్పేసి 1-2 అబద్ధాలు ఆడి ఆ పైసలు సంపాదించి తీసుకొని వచ్చి ఆమెను సంతోషపెట్టవలసినటువంటి అవసరం మనకు లేదు. దేవాది దేవుడు నువ్వేమన్నానని నేను అనుభవించవలసినటువంటి అవసరం నాకు, ఎందుకంటే అది నా భాగస్వామి అని నాకు దేవుడు చెప్తా ఉన్నాడు. నా వెముకలో వెముక, నా మాంసంలో మాంసము, నా చెయ్యి ఏదైనా తప్పు చేస్తే దాన్ని అనుభవించవలసినటువంటి అవసరం నాకున్నది, అనుభవించాలి అననియండి అనుకోని.
ఆ విషయాన్ని మనం ఒకరి కొరకు మనము మన ఆత్మీయ జీవితాన్ని మనం దిగజార్చుకోకూడదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మా ఇంటి దగ్గర ఇద్దరు భార్యాభర్తలు మంచి పోలీస్ ఆఫీసర్లే, పేర్లు చెప్పాను. అయితే అక్కడ ఒక ఆవిడ, వాళ్ళ ఇంట్లో పని చేసే ఆవిడ ఉంటుందట. ఆవిడ ఏమంటుందట, ఆమెను అడుగుతుందట, ఏంటి మీ సార్ ఎక్కువ నన్ను పట్టించుకుంటలేడు అని అంటుందట. అనేసి ఆమెకున్న వయసుకు మించినటువంటి అలంకరణ చేసుకుంటా ఉంది. ఆశ్చర్యం అనిపిస్తుంది, హాస్యాస్పదంగా అనిపిస్తుంది, నవ్వు వస్తుంది నిజంగా. మనకంటూ ఒక వయసు అయిపోయింది. మన పిల్లలు ఇప్పుడు యవనస్తులుగా ఏదో చేసిరో తెలిసి తెలియకంటే ఏమనుకోవచ్చు. ఇప్పుడు ఈ వాక్యం ఎవరైనా విన్నవారు యవనస్తులు కూడా అలాంటి ఆలోచన చేయకూడదు. తెలియక చేసినరా, అయిపోయింది. ఇప్పుడున్న వయసుకు మనం దేవునితో ఎలా ఉండాలా, ఎలా జీవించాలా, ఎప్పుడు చచ్చిపోతామో, ఎప్పుడు ఆయన దగ్గరికి పోతామో అనే ఆశ కలిగి మనం బ్రతకాలి. ఆ విషయానికి అది ఎంతైనా మనకు అవసరం కనుక మన శరీరానికి ఏం అవసరం లేదట, అధిక సౌందర్యం అక్కర్లేదు. చాలామంది అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. అవి ఏమవుతుంది అంటే, మొదటి చూపులో ఏముంటుంది చెప్పాలా, జల్లెల్దిన త్వరగా ముగిస్తా. మొదటి చూపులో ఏముంటుంది, మొదటి చూపులో నిస్వార్థమైన చూపు అది. రెండవ చూపులో ఏముంటుందమ్మా, పాపం ఉంటుంది. రెండో చూపులో పాపం ఉంటుంది. ఇప్పుడు సడన్గా ఇట్లా చూసుకుంటూ పోతా ఉంటే ఏం కనబడదు కదా, ఇట్లా చూసినావు అనుకో, రెండోసారి అక్కడ ఏదో చూడకూడదు కనబడేది కనుకనే రెండోసారి చూస్తూ ఉంటాం. ఇక్కడ ఉండవలసినటువంటి ఈ కనుబొమ్మలు అందరికి ఉన్నట్టు ఉండయి. దీన్ని మంచిగా డిజైన్ చేయగానే మళ్ళొకసారి చూడాల్సి వస్తుంది. దానిలో ఏముంది, పాపం ఉన్నది. రెండవ చూపులో పాపం ఉన్నది. చాలా మటుకు దేవుని బిడ్డలు అనబడిన వారు యూట్యూబ్లో చూస్తూ ఉంటా, వాళ్ళు మంచి అభివృద్ధి చేసుకుంటారు సన్నగా పెన్సిల్ తోటి. అది తప్పు. దేవుని వాక్యం చెప్తా ఉంది, అధిక సౌందర్యం అక్కర్లేదు. అనేక విధంగా, ఒకటి కాదు, వాళ్ళు ఇంకా అనేక విధంగా ఉన్నాయి. కానీ మరి వారు ఎప్పుడూ తెలుసుకుంటారు, వాళ్ళ గురించి మాట్లాడితే కాంట్రవర్సీ. అయితే అలాంటిది అధిక సౌందర్యం మనకు అక్కర్లేదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మొట్టమొదటిగా దేవుడిచ్చిన అందాన్ని మనం ఏ విధంగా చూసుకోవాలంటే, గొర్రెలను కదా మనం కంచేసుకున్నట్టు మన అందాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు అన్నీ మనకిచ్చిండు. భార్యనిచ్చిండు, భర్తనిచ్చిండు, భార్యకి ఏ సమయంలో ఏమేం కావాలో అన్నీ ఇచ్చిండు. ఆకలి అయితే అన్నం ఇచ్చిండు, ఎటైనా వెళ్ళడానికి బండి ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు. కానీ దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరత మనకుంది. గొర్రెలున్నాయి, గొర్రెలతో మనం పాలు పిండుకోవచ్చు, లేకుంటే అమ్ముకోవచ్చు, మనం దాన్ని కోసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ దాన్ని విడిచిపెడితే అవి ఏమైతే చెల్లా చెదరైపోతాయి, దొంగలు ఎత్తుకుపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక అవకాశం ఇవ్వద్దు. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క అందాన్ని మనము కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి. మనం ఇతరులను జారవిడిచినా మనకు పాపమే. మనకు తెలియకుండా ఆ పాపంలో మనం పడతా ఉంటాం, అది కూడా మనకు పాపమే అని వాక్యం చెప్తా ఉంది. హెచ్కేల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, 27:4 చూడండి అమ్మా. మైక్ తీసుకో. అయితే ఇక్కడ సౌందర్యవంతులుగా ఎవరు చేస్తున్నారట, శిల్పకారులు చేస్తూ ఉన్నారట. ఏం చేసి చేస్తారు శిల్పకారులు, ఏం చేసి చేస్తారమ్మా? శిల్పం చెక్కేటప్పుడు ఉలి పెట్టి సుత్తె పెట్టి దాన్ని సౌందర్యవంతులుగా చేస్తారు. అంటే ఒక హైట్ ఇంత ఉండాలా, ఒక పర్సనాలిటీ కరెక్ట్గా ఇట్లా ఉండాలా, ఒక ముఖం ఇంత ఉండాలా, ఒక ముక్కు ఇంత ఉండాలా, ఒక కన్ను ఇలాగ ఉండాలని శిల్పకారులు ఏం చేస్తారట, సౌందర్యవంతులుగా చెక్కుతూ ఉంటారట. ఈ సౌందర్యం అనేది వ్యర్థమైనప్పటికీ కూడా చాలా మటుకు ఏం చేస్తారంటే సౌందర్యం వెనుక పరిగెడతా ఉంటారు. పొద్దున్న లేవగానే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఆరోగ్యం కొరకు తేనె, ఆరోగ్యం కొరకు పరిగెడతా ఉంటారు, ఆరోగ్యం కొరకు శ్రద్ధ, ఆరోగ్యం కొరకు ఎక్సర్సైజులు, ఆరోగ్యం కొరకు అనేక విధమైన టీవీలలో చూసి ఆరోగ్యానికి 60 సూత్రాలు అనేటివి కూడా చూసుకుంటూ అనేక విధమైనటువంటి సూత్రాలు చేస్తారు. కానీ ఆత్మీయత కొరకు 2 సూత్రాలు కూడా మనం పాటించకుండా ఉంటాం. ఆరోగ్యానికి 60 సూత్రాలు మనం పాటిస్తాం, కానీ ఆత్మీయత కొరకు 2 సూత్రాలు, 1 సూత్రం కూడా మనం పాటించాం. నిద్ర లేచి మేల్కొని 5 గంటలకు లేచి రేయి మొదటి జామున యేసయ్య కొరకు మన కుటుంబం కొరకే మొరపెట్టమనంటే మన మీద దేవుని కొరకు చేసినట్టుగా ఉంటాం. కానీ అదే 5 గంటలకు, అదే 4 గంటలకు లేచి ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే శరీరానుసారమైనటువంటి సౌందర్యం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం శరీర సౌందర్యం కొరకు మనము ప్రయాసపడవలసినటువంటి అవసరం మనకు లేదు. ఇక్కడ ఈ యొక్క శిల్పకారుడు మన యొక్క సౌందర్యాన్ని చెక్కినట్టు మనం ఎవరు చెక్కాలా? దేవుడు చెక్కాలా. మన జీవితం సౌందర్యంగా ఏ విధంగా ఉండాలా? ఆత్మీయతలో సౌందర్యంగా ఉండాలా. ఆత్మీయతలో అంటే అనేక విధమైనటువంటి సౌందర్యాలు చూస్తున్నాం కదా మన వాక్యం. అనేక విధం ఒక్కొక్కటి తొలగించుకొని మచ్చలేనటువంటి దేవుని బిడ్డగా మనం నిలబడినప్పుడే ఆ పరలోక రాజ్యంలో మనం నిలబడతాం. ఏ విషయంలో? అనేక విషయంలో ఉండొచ్చు. కోపంలో ఉండొచ్చు, అసూయలో ఉండొచ్చు, ద్వేషంలో ఉండొచ్చు. ఎవరైనా చెబుతుంటే మనం సంతోషపడి ఉండొచ్చు. ఎవరైనా బాధపడుతుంటే మనం పక్కన సంతోషపడి ఉండొచ్చు.
మనతోటి ఉన్న వాళ్ళు కూడా మనతోటి ఒకసారి గొడవపడంగానే వాళ్ళకి ఏమన్నా జరగాలని సంతోషపడి ఉండొచ్చు, అది కూడా పాపమేగా. వాళ్ళకి ఏదైనా అయితే మనం సంతోషపడితే అది కూడా పాపమే కదా. ఎవరినైనా బాధలో ఉంటే పరామర్శించకపోవడం అది కూడా పాపమే కదా. ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం అడిగితే చేయకపోవడం అది కూడా పాపమే కదా. అనేక విధమైనటువంటి పాపాలను దేవుడు ఏమంటుండు, సౌందర్యవంతులుగా శిల్పంని చెక్కినట్టుగా మన సౌందర్యత ఉండాలి ప్రతిరోజు. ఒకవేళ ఇవన్నీ విన్న మాటలు మనం ఇంతవరకు లేమేమో, ఇప్పటి నుంచి అరే అవును కదా, ఇది చేయడం కూడా తప్పేనా, ఇది కూడా తప్పేనా అనేది మన జీవితంలో ఏం చేయాలి, మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఇంతకుముందుకు ఏదో పాట పాడారు, ఆస్తులు పోయినా అంతస్తులు పోయినా నువ్వు ఉంటే నాకు చాలా అనే పాట పాడారు. కానీ ఆస్తులు పోతే ఎవరు భరించలేకపోతున్నారు ఇవాళ రేపు. అది ఎంతటి మహామహల్ని కూడా అపవాదిగాడి కింద పడేస్తూ ఉన్నాడు, పెద్ద పెద్దోళ్ళని గొప్ప గొప్ప. అందుకే ఏమంటుండు, అంత్య దినాల్లోనట ఘటసర్పం తన తోకతోటి తోక చుక్కల్లాంటి వాళ్ళని కూడా నేల రాలుస్తూ ఉందట. దేవుని బిడ్డలుగా ఎంతోమంది ఉన్నా కానీ అపవాదిగాడు చేసేటటువంటి మోసం చేస్తూనే ఉంటాడు. ఎందులో అంటే చిన్న దాంట్లో ఇది ఏమవుతుంది, చూడ్డానికి నీట్గా కనబడుతుంది అంతే. మొన్న ఆ బ్రదర్ చెప్తా ఉన్నాడు, ఎవరు ఆయన పేరు స్టీఫెన్ పాల్ గారు ఏమని చెప్తుండు, ఏమవుతుంది అమ్మాయి అగో చూడకముందు రెడీ కాకముందుకు ఇలా ఉంది, రెడీ అయినప్పుడు చూడముచ్చటగా ఉంది, ఇలా ఉంటే తప్పేంది అని అంటుండు. తప్పేముంటుంది, చూసేవాడు వేరే విధంగా చూస్తాడు. అనేక విధంగా మోసాలు రోడ్ల మీద బస్తీలలో జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం కదా. వాటి ద్వారా మనకు మోసమే కానీ లాభం కాదు. ఒకవేళ దేవుడు ఏమంటున్నాడంటే, దీనుడైన వారు ధన్యులు, దేవుని రాజ్యం వాళ్ళది అంటున్నాడు. మనము ఒకవేళ ఏడుస్తున్నామా, నువ్వు భయపడకు, నువ్వు ఏడవకు, నేను ఇక్కడ సంతోషపెడతా అంటలేడు. ఒకరోజు పరలోకంలో నువ్వు నవ్వుతావని అంటున్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని వాక్యం అంతా విన్నాక మనకు ఒక థియరీ రావాలా, ఆ థియరీ రాకపోతే వ్యర్థమే. దేవుని వాక్యం అంతా చూసి ఎవరో చెప్పిన దాన్ని బట్టి, అగో సతీష్ కుమార్ చెప్పిండు, అగో స్టీఫెన్ పాల్ చెప్పిండు, అగో ఈయన చెప్పిండు అని మనం మన జీవితాన్ని దేవునికి దూరం చేసుకోవడం చాలా వ్యర్థమైన విషయం. మనం ప్రతి విషయంలో కూడా ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకాలి. మనం వాక్యాన్ని చదివి మనం మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. అయితే ఇక్కడ సౌందర్యాన్ని శిల్పకారులు చెక్కినట్టు మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలా, చెక్కుకోవాలి. ఆ యేసయ్యకు మనం అప్పచెప్పుకుంటే యేసయ్య మనల్ని చెక్కుతూ ఉంటాడు. నాకు ఆశ ఉండనేమో, నాకు కార్లలో ఉండాలని. నేను చాలా మట్టుకు అనుకున్నా, నేను బాగా డబ్బులు సంపాదించి సేవ చేస్తే, ఎవరికైనా సహాయం చేసి నేను సేవ చేస్తాను అనుకున్నా. అప్పుడు ఏమైపోతుంది, నాలో గర్వం ఉంటుంది, డబ్బు ఉంటే గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, చెబితే వింటలేరని కోపం ఉంటుంది. నేను విరిగి నలిగిన బలియాగ హృదయంతో నేను ఉండాలంటే ఆయన నన్ను ఎలా చెక్కుతాడో, ఆయనకు నేను అప్పచెప్పుకుంటే ఆయన సుత్తే ఆ యొక్క ఉలిని పెట్టి ఆయన చెక్కుతూ ఉంటాడు. నా అంతటా నేను నా ఉద్దేశంతో నేను సంపాదించిన కష్టార్జితాన్ని నేను ఇతరులకు సాయం చేసినప్పుడు నాలో గర్వం ఉంటుంది, నాలో అహంకారం ఉంటుంది, నేను అన్న స్వభావం ఉంటుంది. అలా ఉండకూడదు. మనం దేవుని దగ్గర 24 గంటలు కన్నీరు గార్చేటటువంటి తత్వము, విరిగి నలిగిన బలియాగ హృదయంతో మనం బ్రతికినప్పుడే మనల్ని ఆయన ఒక శిల్పంగా, ఆయన ఒక రోజు నిలబెట్టే దినము మనకున్నదని మనము గ్రహించాలి. 28వ అధ్యాయం 17వ వచనం చూడమ్మా. ఎట్లనంట, మన సౌందర్యాన్ని బట్టి కొంతమంది ఏమంటారు, నేను ఒకరోజు గొడవ పడుతుంటే నేను ఒక దగ్గర నిలబడి చూస్తూ ఉన్నా, ఒక ఆవిడ అంటుంది, నా తొడంత లేవురా నువ్వు అంటుంది. ఒక మొగాయనని పట్టుకొని ఒక ఆడమంటుంది. అంటే వాళ్ళ హైట్ పర్సనాలిటీని బట్టి కూడా గర్వించేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ హైట్ పర్సనాలిటీని బట్టి కూడా ఏదో విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నదా, మనం అన్ని విషయాల్లో మనం కరెక్ట్గా ఉన్నామా, దేవునికి మహిమ కలుగును గాక అన్నట్టు మనం జీవించాలి. మనలో ఉన్నటువంటి ఆ యొక్క దాన్ని బట్టి గర్విస్తే ఏమవుతుందట, దేవుడు ఏం చేస్తా అంటుండమ్మా, ఏలన కప్పగెప్తా అంటుండు. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా, అందం ఇచ్చిన, ఆ యొక్క సౌందర్యం ఇచ్చిన, వీటన్నిటిని కూడా పాత నిబంధనలు దేవుడు ఏం చేసినంటే అందరికీ ఇచ్చి వాళ్ళందరితో ఏమని చెప్పిపించాడు, చివరకు ఇందులో ఏమీ లేదనిపించిండు. వాళ్ళే చెప్పారు. తర్వాత చివరకు వాళ్ళందరూ విని చూసి అనుభవించి చివరికి ఇందులో ఏమీ లేదన్నారు. ఏమీ లేదు. డబ్బున్నవాడు ఏమీ లేదంటాడు. మొన్న ఒక ఆవిడ, ఎవరు ఈమె పెద్ద సింగర్ ఉంది కదా, ఎవరి పిల్లలు, పెద్ద సింగర్ ఉంది కదా, పోనీలండి కూర్చోండి, సైతాన్ అటెండ్ చేస్తుంది. పెద్ద సింగర్ ఉంది, ఎవరు, లతా మంగేష్కర్ అట. లక్షల కోట్లు ఉన్నాయి ఆమె దగ్గర. చివరకు ఆమె ఒక ట్వీట్ చేసిందట. ఏమని ట్వీట్ చేసిందంట, నా దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, అనుభవించడానికి ఆరోగ్యం లేదు, చుట్టూ నా వాళ్ళు ఉన్నారు కానీ ఆప్యాయత లేదు, నాకు పట్టు పరుపుల మీద పడుకోవాలని ఉంది, నేను లాస్ట్కి స్ట్రెచ్చర్ మీద పడుకున్నానని, ఇందులో ఏమీ లేదని. ఎంత దౌర్భాగ్యం కదా. బ్రతుకున్నప్పుడు కనీసం ఒక 10 రూపాయలు కూడా ఆమె ఎవరికి సహాయం చేయకుండొచ్చు. ఇప్పుడు ఆమె విడిచిపెట్టిపోయిన ఆ ధనమంతా కూడా దేవుని దగ్గర, నాయన నా ధనమంతా వదిలిపెట్టిన అంటే అది లెక్కకు వస్తుందా? ఎప్పుడు వస్తుంది లెక్క?
నీ దగ్గర ఉన్నదో లేదో, నీ దగ్గరకు వచ్చి ఎవరైనా సహాయం కొరకు అడిగినప్పుడు, సహాయం చేసినప్పుడే అది లెక్కకు వస్తుంది. ఇప్పుడు ఆమె సంపాదించిందంతా విడిచిపెట్టిపోయింది, కానీ అది విడిచిపెట్టిన నాయన అంటే అక్కడ లెక్కకు రాదు. ఆ విషయాన్ని గ్రహించాలా. మనతో వచ్చేదేదో గ్రహించాలా, మనకు ఏది అవసరమో అది గ్రహించాలా. అవసరం లేని దాని గురించి మనం ప్రయాసపడి వ్యర్థమాలుగా ఆగకూడదు. అనేక విధమైనటువంటి ఈ వ్యర్థమైన వాటిని చాలా మట్టుకు అది ఆశించి దేవునికి దూరం అవుతా ఉన్నాం. ఈ రోజుల్లో ఏమైనా చిన్న కష్టం వస్తే అసహనం, చిన్న ఆస్తి నష్టం వస్తే అసహనం. ఎందుకు? ఇవన్నీ పోయేటి, ఇవన్నీ విడిచిపెట్టేటి కదా. మనకు దేవుడు దేవుల ఆరోగ్యం ఇచ్చిండు, నోరిచ్చిండు, వాక్యాన్ని ఇతరులకు పంచేటటువంటి అటువంటి ఆ జ్ఞానం ఇచ్చిండు. ఆ జ్ఞానంతో ఇతరులను 10 మంది ఆత్మలను సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు? నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. ఈ సౌందర్యాన్ని బట్టి ఏం చేసిరట? ఆయన గర్వించి ఆయనకున్న జ్ఞానం కూడా చెరుపుకున్నాడట. ఎవరైనా ప్రధానమైనటువంటి దూత స్థానంలో ఉండి ఆయన ఏమైండు? అపవాదిగా మారిండు. ఆయనకున్నటువంటి సౌందర్యాన్ని బట్టి, ఆయనకున్నటువంటి ఆ యొక్క అధికారాన్ని బట్టి ఆయన గర్వించి దేవునికి దూరమై ఏం చేసిండు? కింద త్రోసివేయబడ్డాడు. మనకున్నటువంటి ఏ విషయంలో కూడా మనము ఆ యొక్క గర్వానికి కారణమవుతాయి కనుక వాటిని మనము ఏం చేయాలి? ఎల్లవేళలా దేవుని దగ్గర, నాయనా మీకు దూరం అయ్యేటటువంటి పనులు నేనేమైనా చేస్తున్నానేమో, నన్ను సంరక్షించు అని అడుగుతూనే ఉండాలి. మనం ఎప్పుడు మనం మెల్లమెల్లగా దూరం అవుతామంటే, మన శరీరానికి అధిక సౌందర్యాన్ని మనము పూస్తూ ఉన్నప్పుడే దేవునికి దూరం అయ్యే అవకాశం. సాతానుగాడు మెల్లమెల్లగా నా బిడ్డ మెల్లగా నా దగ్గరికి వచ్చిందండి. ఏమంటాడు తెలుసా? నువ్వేం చేస్తున్నావు? బ్యూటీ పార్లర్కి పోతలేవు కదా, కొంచెం పౌడర్ పెట్టుకో అంటాడు. ఈరోజు పౌడర్ అంటాడు, రేపు ఏమంటాడు? ఈ క్రీమ్ రాస్తే కొంచెం తెల్లగా కనబడతావు. ఏమవుతుంది? ఎవరికి కాదు కదా, మన కుటుంబానికే కదా అంటాడు. అలాగా మెల్లగా స్నానం చేసుకుంటాడు. నేను ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు చాలా మట్టుకు చూసిన, సీట్ మీద ఎంతమందికి? 4గురికే సీట్ ఉంటుంది. అయితే పక్కన కూర్చున్న వాళ్ళు నిలబడ్డ వాళ్ళు ఉంటారు కదా, కొంచెం జరుగు అంటారు. అంటే ఇక్కడ 4గురికే ఉంటుంది, 4గురేమో ఉన్నామని మనం కొంచెం మంచి ఇట్లా వెడల్పుగా చేసుకొని కూర్చుంటే వాడు ఆడిని పక్కకు నిలబడి మెల్లగా కాలు పెడతాడు. కాలు పెట్టి మెల్లగా నిలబడి కొంచెం జరిగి కొద్దిగా కూర్చుంటే ఆ తర్వాత మొత్తానికే జరిపేస్తాడు. సాతాను కానీ ఆ యొక్క అలవాటు కూడా అదే విధంగా ఉంటుంది. కొంచెం వెసులుబాటు చేసుకొని పూర్తిగా కూర్చుండిపోతాడు, మనని దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. చివరిగా ఇవాళ ఆలస్యం చాలా అయింది. మళ్ళీ సాయంత్రం 8 గంటలకు మీటింగ్ ఉంది మనకి. సామెతలు 20వ అధ్యాయం 29వ వచనం. మైక్ లేదమ్మా. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యం. యవనస్తుల బలం అంటే ఎవరికట? ఏంటిదట? వాళ్ళకి అలంకారం అంట. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ తలుపు టైట్గా ఉండే, నేను ఎంత జోయల్ అంతున్నా, తలుపు టైట్గా ఉంటే మా అక్కలు మా అమ్మ వాళ్ళందరూ తోసి తలుపు వెళ్ళకపోతే జరగండి అని, నేను చిన్నగానే ఉన్నా కదా, అయినా కానీ జరగండి అని ఇట్లా తోసినా అది ఓపెన్ అయితే అందరూ నవ్వుతూ ఉన్నారు. అది ఎందుకంటే ఆడవాళ్ళ బలం ఎంత కదా, ఆడవాళ్ళ బలం కొంతనే. యవనస్తుల బలం అంటే ఏంటంటే అది వారికి అలంకారం. బలం లేకుండా ఉంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఆర్మీ జవాన్ ఉంటాడు అనుకో, ఆర్మీ జవాన్ ఎలా ఉండాలా? రోషంగా ఉండాలా, గన్నుతోటి పౌరుషంగా ఉండాలా, గన్నుతోని ఫైరింగ్ చేస్తూ ఉండాలి. శత్రువు వచ్చినప్పుడు ఏం చేయాలా? గట్టిగా కర్రతోనో చేయితోనో గట్టిగా కొట్టాలి. కానీ శత్రువు వచ్చినప్పుడు ఇట్లా కొట్టిన అనుకో, ఎంత జోక్ ఉంటుంది కదా. శత్రువుని ఎలా కొట్టాలి? వాడు గన్నుతోనో ఏదో కొట్టాలి, కానీ ఇట్లా కొట్టే లక్షణం ఎవరికి ఉంటుంది? ఆ లక్షణం ఉండకూడదు. యవనస్తుల బలం ఏముంటుందట? అలంకారం. వాళ్ళకు ఉండవలసినటువంటిది ఉండాలి. మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఈరోజు ఏమవుతుంది? ఉండవలసిన వాళ్ళు ఉండవలసినటువంటి వారిగా ఉంటా ఉన్నారు. అలా ఉండకూడదు. మళ్ళీ ఇంకేమంటాడు ఇక్కడ? తలనేర్పు వృద్ధులకు సౌందర్యం. ఎవరైనా తెల్లటి కలర్ రావడం ఇష్టపడుతున్నారా? ఎవరు ఇష్టపడతలేరు, అందరు కలర్ వేసుకుంటారు. నేను నిజంగా చెప్తా ఉన్నా, చాలా అది దేవుడిచ్చినటువంటి సౌందర్యం అట, దేవుడిచ్చినటువంటి పరిపూర్ణత. సౌందర్యత అంటే పరిపూర్ణత, సంపూర్ణము. సౌందర్యం అంటేనే సంపూర్ణం. మన జీవితంలో ఒక చిన్న పిల్లాడు పుట్టగానే ఎలాగుంటాడో అలాగే ఉంటే మనకు ఎంత బాధ, ఎంత ఏడుపు. నేను చాలా మటుకు చూస్తున్నా, ఈ పిల్లగాడు అంతే ఉన్నాడని ఏడిసేవాళ్ళు ఉన్నారు, పిల్లగాడు మాట్లాడతలేడని ఏడిసేవాళ్ళు ఉన్నారు,
పిల్లగాడు ఎదగకపోతే బాధ, పిల్లగాడు మాట్లాడకపోతే బాధ, పిల్లగాడు నడవకపోతే బాధ. కానీ సంపూర్ణత ఎప్పుడు వస్తుందంటే ఆ వయసుకు తగినట్టుగా మనం అన్నీ జరిగినప్పుడే మనకు సంతోషం. ఆ వయసుకు తగినట్టే ఆయన ఏడవాల పిల్లోడు, ఆ వయసుకు తగినట్టే అంబాడాలా, ఆ వయసుకు తగినట్టే బోర్లబడాలా, ఆ వయసుకు తగినట్టే లేచి నిలబడాలా, ఆ వయసుకు తగినట్టే నడవాలా. మన వయసుకు తగినట్టు మనకేం రావాలా? తెల్లంట్రుకలు రావాలా. అది మన సౌందర్యం. చాలా మటుకు నేను చెప్తున్నాను కదా, ఇంతకుముందుకు మాట్లాడుతున్నట్టే, నా భర్త నన్ను లెక్క చేయడం లేదు, నా భర్త చూడకపోనియండి, ఏమైంది నష్టం కదా? మనకు ఉండవలసినటువంటి అవసరత అంతా, ఆ యొక్క అర్హత అంతా ఉంది కదా. నా భర్త చూడకపోతే ఏంటి? నాకు నిత్య రాజ్యంలో నా యొక్క పెళ్లి కుమారుడు నన్ను వరిస్తే చాలు, ఆయన నన్ను ప్రేమిస్తే చాలు, ఆయన నన్ను నిత్య రాజ్యంలోనికి నడిపిస్తే చాలు కదా. నా భార్య నన్ను లెక్క చేయడం లేదు కదా అని నేను ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క చేయకూడనటువంటి పనులు చేసి నేను డబ్బు సంపాదించవలసిన అవసరం లేదు. నేను సంపాదించవలసిన నా ఆత్మను నేను ఆయన రాజ్యంలో నిలబడేటటువంటి సంరక్షణ కలిగి నేను స్థిరంగా నిలబడితే చాలు. ఈ లోకంలో ఆశీర్వాదం పేరుతోటి అనేక విధమైనటువంటి ఆయనకు దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ సంపాదించుకుంటే అది వ్యర్థమైన పని. ఒక్కొక్కరు లక్షల కోట్లు సంపాదించి కూడా ఒక్కొక్కరు పేదరికంలో ఉంటే ప్రార్థన చేద్దామంటారు కానీ సహాయం చేయరు. వారికి ఏమైనా అయినప్పుడేమో నేను కష్టాల్లో ఉన్నా నాకు సహాయం చేయండి అని అడుగుతారు. ఇతరులకు మాత్రం ఏం చేస్తారట? ప్రార్థన చేద్దాం దేవునికి అంటారంట. ఇది ఎంతటి ఆ యొక్క దేవుడు చెప్తున్నటువంటి మాటలేనా మనం గ్రహించాలి. కనుక ఈ రోజుల్లో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, మన శరీరానికి అధిక సౌందర్యం మనకు అక్కర్లేదు. మనకు దేవుడిచ్చినటువంటి ఆ సౌందర్యం అది చాలా గొప్పది. ఆ విషయాన్ని మనం దాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. దేవుడిచ్చినటువంటి ఈ అవయములను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉండాలి. చాలామంది ఏమంటారు? దేవుడు నాకు ఏం మేలు చేసిండు అని అంటారు. దేవుడు మనకి ఏం మేలు చేసిండో ఒక్కొక్కసారి మనం హాస్పిటల్కి వెళ్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. బ్రెయిన్ డెడ్ అయ్యి కోమాలో పోయిన వాళ్ళు 50 లక్షలు ఖర్చు పెట్టినా కానీ వాళ్ళు బయటికి రాలేదు. అయితే మనకు ఎంత వచ్చినట్టు? 50 లక్షలు వచ్చినట్టు. పనులు ఊసిపోయి హాస్పిటల్కి వెళ్ళి 1-2 లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. దాని గురించి మనకేంది 32 పనులు ఉన్నాయి కదా, 32 లక్షలు దేవుడు ఇచ్చినట్టు. ఒక చెయ్యి పోతే ప్లాస్టిక్ చెయ్యి వేసుకొని పనులు చేయలేక ఎంతో దయనీయంగా ఉంటారు. దేవుడు మనకు 2 చేతులు ఇచ్చిండు కనుక అవికి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు మనము లెక్కేసుకోవాలి. ఒక్కొక్కరికి మాట రాక ఇక్కడ రంధ్రం చేసిరు, ఈ త్రోట్ అది ఇన్ఫెక్షన్ అయ్యి ఇక్కడ రంధ్రం చేసిరు. వాళ్ళు ఎంతో భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నారు. మనకు అన్నీ కరెక్ట్గా ఇచ్చినందుకు ఎన్ని కోట్లో దేవుని దగ్గర లెక్కేసుకోవాలి. కనుక ఇవన్నీ కూడా మనం లెక్కేసుకుంటే దేవునికి మనం ఎంత రుణపడి ఉన్నామో మనం తెలుస్తూ ఉంటుంది. మనకు అందుకే మన శరీరానికి ఏం అవసరం లేదమ్మా? అధిక సౌందర్యం అవసరం లేదు. ఇచ్చిన దాన్ని బట్టి ఆయనను మనం స్తుతించి ఆయనను గణపరచాలా, ఆయనను మహిమపరచాలా. మనం ఏం చేయాలా? ఇతరులకు దృష్టిని కూడా మనము ఏమైనా మనకు తెలియక పొరపాటు చేస్తూ ఉన్నామేమో అని మనం గ్రహించాలి. ఆ విషయాన్ని మనం గ్రహించుకొని ఆయన కొరకు మనం జీవించేటటువంటి ఆ తత్వం కలిగి ఉండాలి. మనము ఎవరి కొరకో కాదు, ఇతరుల కొరకు అందంగా కనబడాల్సిన అవసరం లేదు. ఎవరికి మనం అందంగా కనబడాలా? మనందరినీ వివాహం చేసుకునేటటువంటి ఒక వరుడు ఉన్నాడు, ఆయనకు అందంగా కనబడితే చాలు. పురుషులైనా కానీ స్త్రీలైనా కానీ ఎవరైనా పర్లేదు. ఇతరులను అట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇతరులకు అందంగా కనబడాల్సినటువంటి అవసరత లేదు. మన దేవునికి మనము ఆ యొక్క శిల్పం చెక్కినటువంటి ఆ యొక్క స్థితి మనలో ఆ దేవునికి అప్పచెప్పినప్పుడు ఆయన మనని చెక్కి ఆయన మనని ఒక శిల్పంగా నిలబెట్టేటటువంటి దినం ఒక రోజు వస్తుందని ఆ దినం కొరకు మనం ప్రయాసపడాలా. ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమని ఆ యొక్క దేవుడు చెప్తుండు. మన శరీరానికి అధిక సౌందర్యం మనకు అక్కర్లేదు. ఇక మీదట మనము ఆ దేవునితో ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. మనమందరం